హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరి. ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో ఇది, కానీ కొంచెం టైం కుదరక వీడియోస్ పెట్టడం ల్యాగ్ అవుతుంది. నాకు తెలుసు ఇది ఏంటంటే మా బావ బర్త్డే ఉండే లాంగ్ బ్యాక్ అంటే 6th సెప్టెంబర్కి మా బావ బర్త్డే ఉండే. సో ఇక్కడ ఎన్నో ప్లానింగ్స్ తర్వాతనైతే మేము బార్బిక్యూకి వచ్చేసినాం. ఇదైతే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ మంచిగా ఉండే. మా పిల్లలకి తినుడు తక్కువ ఆవిడ ఎక్కువ అయింది అక్కడ. సో మా బావ వాళ్ళ కొడుకు ఆయాన్, ఇద్దరు ఆయాన్లే. సో మేము ఎప్పుడు కలిసినా కానీ ఏ ఒకేషన్లో కలిసినా కానీ వీళ్ళని ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు హా అంటారు. సో అది కోఇన్సిడెంట్గా అయిపోయింది. అది అట్లా మేమైతే అనుకొని పెట్టింది కాదు పేర్లు. ఇంకా మాకు అర్థం కానీ చిన్న ఆయాన్ పెద్ద ఆయాన్ అని వెళ్తాం. మా బావ వాళ్ళ కొడుకు పెద్ద, మా ఆయాన్ చిన్న ఆయనే. సో వీళ్ళైతే ఎప్పుడు కలుసుకున్నా కానీ మస్తు ఆడతారు. ఇంకా మా ఆయాన్ అయితే మొత్తం మంకేషాలు వేసిండు అక్కడ. ఆ బార్బిక్యూ రాడ్ అప్పుడే అక్కడ తెచ్చి పెట్టిండు. కొంచెం ఆ చల్ల పడ్డాక కథం పట్టుకొని దాన్ని మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అద్దరా అట్లా పోవద్దురా అంటే వినోడలేదు. అందరేమో వీడినే చూసుకుంటున్నప్పుడు అక్కడ వీళ్ళిద్దరు ఆయాన్ని సరిపోరని ఇంకొక అబ్బాయి పేరు కూడా ఆయానే ఉండే. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే కలిసి ఆడుకున్నారు. సో ఇక్కడ వీళ్ళ స్టాఫ్ బర్త్డే సెలబ్రేట్ చేసే విధానం అయితే నాకు మస్తు నచ్చింది. అంటే వాళ్ళు వేరే వాళ్ళ బర్త్డేని, వేరే వాళ్ళ స్పెషల్ డేని కూడా వాళ్ళు ఫస్ట్ ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తాను చూడు, అదే వాళ్ళ గొప్పతనం అనుకోవాలి అక్కడ. అంటే వాళ్ళు ఎంజాయ్ చేసే విధానం చూసి మనకు కూడా ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఆ స్టాఫ్ అందరు కలిసి ఆ వైన్ బాటిల్, ఆ కేక్ అయితే అప్పటిదప్పుడే ఫ్రెష్ కేక్ ఉండే, వాళ్ళే స్వయంగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చిండ్రు. సో ఇక్కడ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళ కోసం కాదు. అది వైన్, ఒరిజినల్ వైన్ కాదు, దాంట్లో గ్రేప్ వైన్ ఉంటుంది. సో మా బావ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయిండు. ఆ తర్వాతనైతే ఈ వీడియో చూసుకున్న తర్వాత మేము ఎంత నవ్వుకున్నామంటే, ఆ స్టాఫ్ కూడా వాళ్ళు చేసే డాన్స్ కూడా ఎట్లా చేస్తున్నారంటే, అంటే వాళ్ళకు వచ్చిందో రాందో వేరే వాళ్ళ బర్త్డే కోసం వాళ్ళు ఎంత డాన్స్ చేస్తాను అంటే ఆ టైంలో అనిపించింది మనం ఎవరమో తెలియదు వాళ్ళకి, అయినా కూడా వాళ్ళు అంతా ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటానంటే అసలు హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళకి. ఇంకా మా బావ హ్యాపీనెస్ అయితే చెప్పవసరం లేదు. ఎంత ఖుషి అయిపోయిందంటే అంత ఖుషి అయిపోయింది. ఆయన కళ్ళనే కనిపించింది ఆ హ్యాపీనెస్. మస్తు ఎంజాయ్ చేసిండు. సో అక్కడ డాన్స్ చేస్తున్నాడు కదా ఆయనే, మా అత్తమ్మ వాళ్ళ కొడుకు. సో ఇట్లనైతే డాన్స్ చేసుకుంటున్నట్టే ఎంట్రీ ఇచ్చిండ్రు వీళ్ళు. ఎంట్రీ ఇచ్చి తర్వాత కేక్ కట్ చేసి కొంచెం వైన్ దాపించి, వాళ్ళే వైన్, ఆ గ్రేప్స్ వైన్ దాపించి అట్లనైతే చిల్లి చేసినాం. సో మా పనిలో మేముంటే మా ఇద్దరు పిల్లలు అయితే ఆ బలూన్ని పట్టుకొని ఆడుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. మా ఆయన ఎంజాయ్మెంట్కి అయితే హద్దే లేదు. ఆ డాన్స్ని తర్వాత చూసుకుంటే నవ్వుడు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మేము ఎంజాయ్ చేసుడు చూసి పక్క టేబుల్ వాళ్ళు కూడా మాతో వచ్చి జాయిన్ అయ్యి డాన్స్ చేస్తూ ఉండే. ఇంకా నేను ఇక్కడ వీడియోస్ తీస్తుంటే నన్ను రమ్మని డాన్స్ చేయమని పిలుస్తాడు ఈయనే, మా వదిన, నేను. సో లాస్ట్కి అందరం కూడా డాన్స్ చేసేసినాం అక్కడ. ఆ మూమెంట్లో నాకు అనిపించింది, మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా కానీ ఒక ½ an hour 1 hour మన వాళ్ళతోని ఇట్లా స్పెండ్ చేస్తే ఆ బాధలన్నీ పోతాయి కదా. సో నేను చెప్పేది ఒకటే, ఎంత బిజీ లైఫ్స్ మనకు తెలుసు, కానీ ఒక్క వీకెండ్ అట్లీస్ట్ మన ఫ్యామిలీతోని సెలబ్రేట్ చేసుకొని, ఇట్లా కాదు సెలబ్రేషన్ అంటే జస్ట్ అందరం ఒక కాడ కలుసుకొని వండుకొని తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటే అదే సరిపోతుంది ఈ లైఫ్కి. సో మేమైతే ప్రతి 2 monthsకి ఒకసారి కలుసుకొని అయితే ఇట్లా ఎంజాయ్ చేసి, ఒకేషన్ ఉన్నా లేకున్నా కానీ ఇట్లా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని అయితే టైం అయితే స్పెండ్ చేస్తాం. వీడియోకి అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.